పరిశుద్ధుడైన మా తండ్రి, నీ పాదాలకు వందనములు, స్తోత్రములు నాయన. దయగలిగిన మహారాజుకు నీ పాదాలకు స్తుతులు, స్తోత్రములు, 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 స్తోత్రములు తండ్రి. ఇదిగో నాయన, గతించిన శనివార దిన కూడిక దినం నుంచి నాయన ఈ దినం వరకు నాయన సంఘమంతటిని కంటికి రెప్పలా కాస్తూ, పోషిస్తూ, సంరక్షిస్తూ
ఎన్ని తలచినా ఏది అడిగినా జరిగేది నీ చిత్తమే ప్రభువా, జరిగేది నీ చిత్తమే. నీ వాక్కుకై వేచి ఉంటిని, నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా, నా ప్రార్థన ఆలకించుమా. హల్లెలూయా. కూర్చున్న వాళ్ళందరూ చక్కగా చప్పట్లు కొట్టండి. ఇడికొచ్చి పాటలు ఎత్తుక్కోవద్దు, ముందుగానే సిద్ధపరచుకొని రండి. ఆరాధనలో ఏకీభవించండి. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. సుమనొచ్చి పాట పాడతాడు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. మధురమైన నీ నామమునే, మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా, మరువక ధ్యానించెద ప్రభువా. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆత్మనాదా అదృశ్య దేవా, అఖిల చరాలకు ఆధారున్నా. ఆత్మనాదా అదృశ్య దేవా, అఖిల చరాలకు ఆధారున్నా. అనయము నిన్ను మది కొనియాడుచునే, ఆనందింతు ఆశ తీరా. అనయము నిన్ను మది కొనియాడుచునే, ఆనందింతు ఆశ తీరా. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. నాదు జనములు నన్ను విడచినను, కన్ను నీవు విడువాకున్నా. నాదు జనములు నన్ను విడచినను, నన్ను నీవు విడువాకున్నా. నీ కన్ను దృష్టి నాపై నుంచి, నాకు రక్షణ శృంగమైన. నీ కన్ను దృష్టి నాపై నుంచి, నాకు రక్షణ శృంగమైన. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. ఆనందింతు నీలో దేవా, అనుదినం నిన్ను స్తుతించుచు. శ్రేష్టమగుని స్వాస్థ్యము కొరకై మేఘమందు రానై ఉన్నా.
శ్రేష్టమగుని స్వాస్థ్యము కొరకు మేఘమందు రానయ్యున్న ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతము ఆ గడియ ఎప్పుడో ఎవరికి తెలుసు అంతము వరకు భద్రపరచుము ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు మధురమైన నీ నామమునే మధురమైన నీ నామమునే మరువక ధ్యానించెద ప్రభువా మరువక ధ్యానించెద ప్రభువా ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు ఆనందింతు నీలో దేవా అనుదినం నిన్ను స్తుతించుచు. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. యాకోబు గారు వస్తారు. హల్లెలూయా. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. మా కుటుంబ వైద్యుడవు నీవు, నా మంచి ఔషధము నీవు, ఔషధము నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడవు నీవు. మా వ్యాధి బలహీన సమయాలలోన మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 మాట్లాడే దేవుడవు నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు. మాట్లాడే దేవుడవు నీవు. నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు, నన్ను పెంచావు నీవు, నన్ను పోషించావు నీవు. నా పాపము తీసి శుద్ధునిగా చేసి, నా పాపము తీసి శుద్ధునిగా చేసి మాతో ఉండే దేవుడ నీవు.
మాతో ఉండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. మా కోసం వచ్చావు నీవు, కన్నీరు తుడిచావు నీవు. అన్నీ సహించి సియోనులోన, అన్నీ సహించి సియోనులోన మాతో నుండే దేవుడ నీవు, మాతో నుండే దేవుడ నీవు. యేసయ్యా 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 యేసయ్యా. మాట్లాడే దేవుడ నీవు, మాట్లాడని రాయివి చెట్టువు నీవు కావు, మాట్లాడే దేవుడవు నీవు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. కీర్తనల గ్రంథం 'బైబిల్ తెరుద్దాం అందరం కూడా. కీర్తన గ్రంథం 6వ అధ్యాయం చదువుకుందాం. 6వ అధ్యాయము రాజేష్ వచ్చి చదువుతాడు. హల్లెలూయా. కీర్తనలు 6వ అధ్యాయం వచ్చిన మార్చి చదువుకుందాం. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయుందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షింపుము. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం లేదు. పాతాళములలో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను అలసి ఉన్నాను, ప్రతి రాత్రి కన్నీరు విడుచు నా పరుపు తీర్చున్నాను. నా కన్నీళ్ళ చేత నా పడక కొట్టుకొని కూర్చున్నాను. విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా, నా రాజుల ధ్వని యెహోవా నా విన్నపమును ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. అందరు కలిసి చదువుకుందాం. బహుగా అదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. బైబిల్ కింద పెడదాం. స్తోత్రం అందరము చెప్పుదాం. దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరూ ఏక మనస్సుతో ఏకాత్మతో దేవుణ్ణి స్తుతిద్దాం, దేవుణ్ణి ఆరాధన చేద్దాం. యేసు ప్రభువా, నీకు స్తోత్రములు 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 స్తోత్రములు. గొప్ప తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. మంచి తండ్రి, నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఘనమైన తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరిశుద్ధుడవైన తండ్రి, మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. పరమాత్ముడవైన తండ్రి, మీకు స్తోత్రములు 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 చెల్లిస్తున్నాము నాయన. ఈ శనివార దినము తండ్రి, చిన్న మందగా నీ పరిశుద్ధ సన్నిధానములో చేరి, మా దేవుడువని, మా ప్రభుడవని, మా రాజువని, మా యజమానుడువని, మా కన్న తండ్రివని నాయన నిన్ను స్తుతించే
భాగ్యం మాకు ఇచ్చినందుకు పరిశుద్ధుడా మీకే స్తోత్రాలు 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 స్తోత్రాలు. వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. ప్రశస్తుడా మీకు వందనాలు నాయన. పరిశుద్ధుడా మీకు వందనాలు నాయన. పరమాత్ముడా నీకు వందనాలు నాయన. కృపగల దేవుడా నీకు వందనాలు తండ్రి. మహనీయుడా నీకు వందనాలు. మహోన్నతుడా నీకు వందనాలు. చెబుదాం, అందరం చెప్పాలి, మౌనంగా ఉండకూడదు. స్తోత్రం చెప్పాలి, ప్రతి బిడ్డ చెప్పాలి. మౌనంగా ఉండద్దు, మాట్లాడద్దు, కూర్చున్నోళ్ళు మాట్లాడద్దు. స్తోత్రం చెప్దాం. దేవుని సన్నిధి మన మందికి వచ్చేలాగా స్తోత్రం చెప్దాం. ఏకీభవిద్దాం. నిర్లక్ష్యంగా ఉండద్దు. దేవుని సన్నిధిలో నిర్లక్ష్యంగా ఉండద్దు. దేవుని బిడ్డలారా, నిర్లక్ష్యంగా ఉండక రెండు చేతులు పైకెత్తి అందరము దేవుణ్ణి స్తుతిద్దాం. స్తోత్రం స్తోత్రం రాజా. యేసయ్యా మీకు స్తోత్రము నాయన. ప్రశస్తుడా మీకు స్తోత్రము నాయన. పరిశుద్ధుడా మీకు స్తోత్రము నాయన. పరమాత్ముడా మీకు స్తోత్రము నాయన. గొప్ప దేవుడా మీకు స్తోత్రము నాయన. జీవాధిపతి నీకు స్తోత్రం 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 స్తోత్రం. యేసు ప్రభువా మీకు స్తోత్రం. రక్షకుడా మీకు స్తోత్రం. సర్వోన్నతుడా మీకు స్తోత్రం స్తోత్రం. అభిషక్తుడా స్తోత్రం. బలపరచువాడా స్తోత్రం. స్వస్థపరచువాడా స్తోత్రం. రక్షించువాడా స్తోత్రం. ఆదరించువాడా స్తోత్రం. నెమ్మదినిచ్చువాడా స్తోత్రం. కార్యములు సఫలము చేసే పరిశుద్ధుడా మీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన. ఈ దినమందు నీ బిడ్డలముగా మరి ఒకసారి నీ పరిశుద్ధ సన్నిధానములో చేరి నిన్ను స్తుతించి ఆరాధించి కీర్తించి భజించే భాగ్యం మాకిచ్చిన గొప్ప తండ్రి మీకు స్తోత్రం స్తోత్రం చెల్లిస్తున్నాం. వందనము చెల్లిస్తున్నాం ప్రభువా. కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ప్రభువా. మహిమ ఘనత ప్రభావాలు సమర్పించుకుంటున్నాము నాయన. గొప్ప దేవుడా మీకు వందనాలు. మంచి దేవుడా మీకు వందనాలు. మహిమ గల దేవుడా మీకు వందనాలు. పరిశుద్ధుడా మీకు వందనాలు. పరమాత్ముడా నీకు వందనాలు. కృపగల తండ్రి మీకు వందనాలు. స్తోత్రాలు స్తుతులు 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 స్తుతులు. యేసు ప్రభువా మీకు స్తుతులు. రక్షకుడా మీకు స్తుతులు. సర్వోన్నతుడా మీకు స్తుతులు. సర్వశక్తిమంతుడా మీకే స్తోత్రములు 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 స్తోత్రములు. తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు 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 నాయన. ఆశ్చర్యకరుడా నీకు స్తోత్రములు నాయన. ఘనుడా నీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రాలు 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 నాయన. మీకు స్తుతులు, మీకు మహిమ, మీకు ఘనత, మీకు ప్రభావాలు తండ్రి. అద్భుతములు చేసే దేవుడా నీకే స్తోత్రం 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 స్తోత్రం. మా తండ్రి మీకు స్తోత్రం. మా తండ్రి మీకు స్తోత్రం. మా ప్రభువా మీకు స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రాలు 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 నాయన. యేసు రాజా నీకు స్తోత్రాలు. పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. పరమాత్ముడా మీకు స్తోత్రాలు. కృపగల తండ్రి మీకు స్తోత్రాలు. దయాళుడా మీకు స్తోత్రాలు. దీర్ఘశాంతము గల తండ్రి మీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన. మా తండ్రి మీకు స్తోత్రాలు. పరిశుద్ధ ప్రభువా నీకు స్తోత్రాలు 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 నాయన. యేసయ్యా నీకు స్తోత్రాలు. రక్షకుడా నీకు స్తోత్రాలు. జీవమా నీకు స్తోత్రాలు. తండ్రి మీకు స్తోత్రాలు. తండ్రి మీకు స్తోత్రాలు. ప్రశస్తుడా మీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. చెబుదాం, అందరము చెబుదాం. స్తుతులు ఎక్కువ చెబుదాం. దేవునికి స్తుతులు ఎక్కువ చెబుదాం. హల్లెలూయా 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 హల్లెలూయా. యేసు దైవమా నీకు వందనాలు తండ్రి. వందనాలు తండ్రి. ప్రశస్తుడా మీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు తండ్రి. పరమాత్ముడా నీకు వందనాలు తండ్రి. జీవాధిపతి నీకు వందనాలు తండ్రి. జీవిస్తున్నవాడా నీకు వందనాలు తండ్రి. ఆశ్చర్యకరుడా నీకు వందనాలు తండ్రి. యేసయ్యా నీకే స్తోత్రం 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 స్తోత్రము నాయన. గొప్ప దేవుడా మీకు స్తోత్రము తండ్రి. మంచి దేవుడా మీకు స్తోత్రము తండ్రి. మహిమగల దేవా మీకు స్తోత్రము తండ్రి. పరిశుద్ధుడా మీకు స్తోత్రము నాయన. యేసయ్యా మీకు స్తోత్రాలు తండ్రి. స్తోత్రములు రాజా. ఈ దినమందు ప్రత్యేకంగా నీ బిడ్డలముగా నీ పరిశుద్ధ సన్నిధానములో చేరి నిన్ను స్తుతించే భాగ్యం, ఆరాధించే భాగ్యం నాయనా, నిన్ను మహిమపరిచే భాగ్యం మాకిచ్చిన గొప్ప తండ్రి మీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రము నాయన. పరిశుద్ధుడా నీకు స్తోత్రాలు 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 తండ్రి. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా.
నీ దర్శనమే నాకు చాలయా. నాతో పాడమంత్రం ఆడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. అందరం నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా. అందరం పడదాం. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీ వాక్యమే నన్ను నడిపించేది, నా మార్గములో వెలుతురునిచ్చేది. నీవు పలికితే నాకు మేలయా. పడదాం. నీవు పలికితే నాకు మేలయా, నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. మాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా. నీ దర్శనమే నాకు చాలయా, నీ దర్శనమే నాకు చాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. అందరం ప్రార్థన శక్తి నాకు కావాలయ్యా,
కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నీ కావాలయ్యా, ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమయా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా, సింహాల గుహలోని దానియేలు శక్తి ఈ లోకంలో నాకు కావాలయా, నీతో నడిచే వరమీయుమా, నీతో నడిచే వరమీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా, నీ సిలువను మోసే కృపణీయుమా, ప్రార్థనా శక్తి నాకు కావాల. పాడదామందరం, పరలోక అభిషేకం కావాలయా, అందరం ప్రార్థనా శక్తి నాకు పాడాలి అందరూ. కావాలయ్యా నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, అందరం యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా, ప్రార్థనా శక్తి నాకు కావాలయ్యా, నీ పరలోక అభిషేకం కావాలయా, ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. పేతురు ప్రార్థింపగ పొందిన శక్తి నీ పాడు చోటెల్లా దిగిరా దేవా, పేతురు ప్రార్థింపగ నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావల్, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావల్, ఈ చిన్న వారిని అభిషేకించు, ఈ చిన్న మందను అభిషేకించు, ఈ చిన్న మందను అభిషేకించు, ప్రార్థనా శక్తి నాకు పరిశుద్ధ తండ్రి, అందరము కూడా చప్పలు కొడుతూ ఈ చిన్న మందను అభిషేకించుటకు, బలపరచుటకు, శక్తీకరించుడు దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చినది, దేవుని అగ్ని మన మధ్యకు వచ్చినది. ఓ పరిశుభ్రబల వి థాంక్ యూ వండర్ఫుల్ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. దేవుని సన్నిధి మన మధ్యకు వచ్చిన నిర్లక్ష్యంగా ఉండొద్దు, చప్పలు కొడుతూ ఆరాధన చేద్దాం అందరము కూడా. ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమయా, ఏలియా ప్రార్థింపగ పొందిన శక్తి నేను ప్రార్థింపగ దయచేయుమయా, ప్రార్థించి నిన్ను చేరు భాగ్యమీయుమా, ప్రార్థించు నిన్ను చేరు భాగ్యమీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా, నిరంతరం ప్రార్థింప కృపణీయుమా. పదం ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. అభిషేకం అడుగుదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. అడుగుదాం. ప్రార్థనా శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా.
రెండు చేతులు పైకెత్తుదాం దేవుని బిడ్డలారా. ఎక్కువ తగ్గి రెండు చేతులు పైకెత్తుదాం దేవుని బిడ్డలారా. దేవుని సన్నిధి మనతో ఉన్నది. దేవుని ప్రసన్నత మన మధ్యనున్నది. ఆయన వి థ్యాంక్ యూ లార్డ్ జీసస్. ఆయన ఉంటే చాలు బిడ్డలారా. అద్భుతములు, సూచ్యక్రియలు, మహత్కార్యాలు జరుగుతాయి. రెండు చేతులు పైకెత్తి ఆత్మదేవుణ్ణి ఆరాధన చేద్దాం. మనల్ని ప్రేమించి మన మధ్యకు వచ్చిన ఆ ఆత్మస్వరూపునికి రెండు చేతులు పైకెత్తి ఆరాధన చేద్దాం దేవుని బిడ్డలారా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. పేతురు ప్రార్థింపగా నీ ఆత్మను దింపితివి, నీ పాడు చోటెల్లా దిగిరా దేవా. చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే, చిన్న వయసులో అభిషేకించిన ఇర్మియావలే ఈ చిన్న మందను అభిషేకించు. రెండు చేతులు పైకెత్తి ఈ చిన్న మందను అభిషేకించు. ప్రార్థన శక్తి నాకు కాపాడాలి అందరు కూడా. నీ పరలోక అభిషేకం కావాలయా అందరం. ప్రార్థన శక్తి నాకు కావాలయా, నీ పరలోక అభిషేకం కావాలయా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. యేసయ్యా కావాలయ్యా, నీ ఆత్మ అభిషేకం కావాలయ్యా. ప్రార్థన శక్తి నాకు అడుగుదాం దేవుని సన్నిధానంలో. అయ్యా ప్రార్థించే అభిషేకము నాకు కావాలి అయ్యా, నీ ఆత్మ బలము నాకు కావాలి ప్రభువా. దానియేలును అభిషేకించిన అభిషేకం, తండ్రి ఏలియాను అభిషేకించిన అభిషేకం, పేతురును అభిషేకించిన అభిషేకం, నాయన ప్రార్థన అభిషేకం, ఉజ్జీవంగా ఆరాధించే అభిషేకం, అన్య భాషలు మాట్లాడే అభిషేకం, ఆత్మతో నింపబడాలి, ఆత్మ చేత నడిపింపబడాలి. అట్టి గొప్ప అభిషేకం మా మీద కుమ్మరించు నాయన. ఇక్కడ సూచనలు జరగాలి, సూచక్రియలు జరగాలి, మహత్కార్యములు జరగాలి. నీ ఆత్మను కుమ్మరించు తండ్రి, నీ బలమును కుమ్మరించు నాయన. నాయనా శక్తి చేత ఈ పరిచర్య జరగకూడదు, బలము చేత ఈ పరిచర్య జరగకూడదు. నీ ఆత్మ ద్వారా జరగాలి తండ్రి, నీ పరిశుద్ధాత్మ ద్వారా జరగాలి. ఆ పరిశుద్ధాత్మ దేవునికి అందరం చప్పలు కొట్టి ఆయన మహిమ పరుద్దాం దేవుని బిడ్డలారా, ఆయన మహిమ పరుద్దాం దేవుని బిడ్డలారా. వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్, వి థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్, ఆమేన్, ఆమేన్. కూర్చుందాం అందరం కూడా. పరిశుద్ధ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తాం ఒకసారి గట్టిగా చెప్పండి. ప్రభుకు స్తుతి కలుగుగాక. థ్యాంక్ యూ లార్డ్. ఈ సమయంలో సాక్ష్యాలకి సమయం. ఎవరైనా సాక్ష్యం చెప్పాలని ఆశ కలిగిన బిడ్డలుంటే సాక్ష్యం చెప్పండి. లేదంటే పాట పాడాలని ఆశ కలిగిన బిడ్డలు ఎవరైనా ఉంటే పాటలు పాడడానికి అవకాశం ఉంది. స్త్రీలలో కానీ పురుషుల్లో కానీ ఎవరైనా ఉన్నారా పాట పాడడానికి ఆశ కలిగిన వారు? పాడాలి, బిడ్డలు పాటలు పాడాలి, ఆరాధన చేయాలి. రెండు చేతులు ప్రభు పైకెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ప్రభుకు స్తుతి కలుగుగాక.
హల్లెలూయా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతకుచూ పరుగెత్తుచుంటిని. నిన్ను నమ్మినే బ్రతుకుచుంటిని, నిన్ను వెతకుచూ పరుగెత్తుచుంటిని. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్న పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్న పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడక భారమాయెను. లోకమంత వెలివేయగ కుమిలిపోతిని, నమ్మిన వారు నన్ను వీడక భారమాయెను. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, నా యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఈ సమయంలో దేవుని బిడ్డలారా, ఇంకెవరైనా ఒక పాట పాడతారా? ఎవరైనా ఉన్నారు? చాలా మంది రా ప్లీజ్. చాలా మంది పాట పాడుతుండగా దేవుని సేవార్థమై కానుకలు సమర్పించుకుందాం. రైతులా బహు సౌందర్య సీయనులో అనేటువంటి పాటను పాడుకుంటూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా, బహు సౌందర్య సీయోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయనే, నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సీయోనులో
స్తుతి సింహాసనాసీనుడా. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. పరిశుద్ధతలో మహనీయుడవు, నీ వంటి దేవుడు జగమునలేడు. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. నాలో నిరీక్షణ, నీలో సంరక్షణ, నీకే నా హృదయార్పణ. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, ఓటమి నీడలో క్షేమము లేక వేదన కలిగిన వేళలయందు, నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. నీవు చూపించిన నీ వాత్సల్యమే నా హృదయాన నవజ్ఞాపిక. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ఒంటరి బ్రతుకులో కృంగిన మనసుకు చల్లని నీ చూపే ఔషధమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. ప్రతి అరుణోదయం నీ ముఖ దర్శనం నాలో నింపెను ఉల్లాసమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. నా యేసయ్య నీ ప్రేమ పరిపూర్ణమై నా హృదయాన కొలువాయెనే. నన్ను జీవింపజేసే నీ వాక్యమే నాకిలలోన సంతోషమే. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. బహు సౌందర్య సియోనులో స్తుతి సింహాసనాసీనుడా. హల్లెలూయా. తల ఉంచుకుందాం, ప్రార్థనలోకి వెళ్దాం. ఇప్పటి వరకు జరిగిన కార్యమును బట్టి ప్రభుని స్తుతిస్తూ కానుకలు అర్పించిన బిడ్డలను ప్రభు సంపూర్ణంగా దీవించి ఆశీర్వదించలాగున, అలాగే వాక్యమైన దేవుడు మనతో మాట్లాడి మనల్ని ఆశీర్వదించలాగున ప్రార్థన చేద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి దేని బిడ్డరా వెంకి వచ్చి ప్రార్థన చేస్తాడు.
స్తోత్రం 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 తండ్రి. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడ, మహాగణుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, నీ పాదాలకు వందనాలు, స్తోత్ర కృతజ్ఞతలు నాయన. నా తండ్రి ప్రభువ, ఇంతవరకు నాయన ప్రభువ ఆయన జరిపించుకుంటూ వచ్చారు. నీకే వందనాలు, స్తోత్రాలు నాయన. పాటల్లో, ఆరాధనల, కానుకల విషయంలో ప్రభువ మీరు కృప చూపించి జరిపించారు నాయన. మీ సన్నిధి నుంచి జరిపించారు. మీకే కృతజ్ఞత స్తుతులు తండ్రి. ఆయన ముఖ్యంగా ప్రభువ వాక్య సందేశానికి వెళ్తుండగా నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. మాకు తగ్గే వాక్యం దయచేయండి, మంచి వర్తమానం దయచేయండి. మీరు నాయన ఉండి మాట్లాడి నడిపించండి నాయన. అయ్యగారిని నేను మీరు వాడుకుంటూ రండి, బలంగా వాడుకుంటూ రామని నీకే వందనాలు, స్తోత్ర స్తుతులు తెలియజేసుకుంటూ ఆయన సమస్తం నీకు అప్పచెప్పుకుంటూ మా అరుషుడికి యేసుక్రీస్తు నామమున వేడుకుంటున్నా పరలోకమున్న తండ్రి, ఆమేన్. ప్రభుకు రెండు చేతులు పైకెత్తుదాం. ఇక్కడ సంఘ బిడ్డలు రెండు చేతులు పైకెత్తండి, చేతులు పైకెత్తండి. ఒక విషయం చెప్తాను. కొద్దిమందిగా ఉన్నామని ఎట్లంటే అటు కూర్చొని నీరసంగా చప్పట్లు కొట్టకుండా ఆరాధన చేయకుండా ఉన్నారంటే మీ వెనకలు ఒకవేళ కొత్త వాళ్ళు వచ్చినా వాళ్ళు ఏమి నేర్చుకుంటారంటే ఈ సంఘం ఎట్లే కూర్చుంటుందిలే నీరసంగా అని చెప్పి వాళ్ళు అట్లే నేర్చుకుంటారు. మీ మీద ఉన్న ఆ మంచి ఘోరమైన అభిషేకం వాళ్ళ మీదకి కూడా వెళ్ళిపోతాయి. కనుక దేవుని సన్నిధిలో ఇక్కడికి వచ్చిన తర్వాత అందరం కూడా చాలా ఉత్సాహంగా, సంతోషంగా, ఉజ్జీవంగా పాటలు పాడి ఆరాధించి ప్రభుని స్తుతించాలి. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. ఇప్పుడు చెప్పండి, రెండు చేతుల పైకి ఎత్తండి అందరూ కూడా. హల్లెలూయా చెప్పండి. ఇంకొంచెం గట్టిగా చెప్పండి, ఇంకొంచెం గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ప్రభుకి స్తోత్రం కలుగుగాక. దేని బిడ్డలారా, కనుక మనం ముందు వెనకలు వచ్చే వాళ్ళకి నేర్పించే వారంగా ఉండాలి. ఈ మందిరంలో ప్రజలు ఎట్లుంటారంటే మనం ఏది చేస్తే వాళ్ళు అదే చేస్తారు. హల్లెలూయా. మనము వాక్యం చెప్పినప్పుడు హల్లెలూయా చెప్పినప్పుడు గట్టిగా చెప్తే వాళ్ళు కూడా పక్కన వాళ్ళు కూడా అదే చేస్తారు. మనం సైలెంట్గా ఉంటే అని చెప్పలేదు, నేను చెప్పడం ఏంటని చెప్పేసి అది నేర్చుకుంటారు. మనం ఏమి నేర్పిస్తున్నాం దేవుని సన్నిధిలో? ప్రభుకు స్తోత్రం కలుగుగాక. కనుక దేవుని సన్నిధిలో మంచిగా, ఉత్సాహంగా, సంతోషంగా ఆరాధనలో పాలు పంపులు పొందుదాం. దేవుడు మనల్ని దీవిస్తాడు. ప్రభుకు స్తుతి కలుగుగాక. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక వాక్యంలోనికి వెళ్దాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక. బాబు వేసారా? కూల్ రైస్ సార్, అది కూర్చోండి, ఇక్కడ కూర్చోండి. 6వ అధ్యాయము 1-2 వచనాలు చదువుకుందాం. నేను చదువుతాను, విందాం. కాగా మేము ఆయన తోడి పనివారమై మీరు పొందిన దేవుని కృపను వ్యర్థం చేసుకోవద్దని మిమ్మల్ని వేడుకొనుచున్నాము. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని అని ఆయన చెప్పుచున్నాడు కదా. ఇదిగో ఇప్పుడే మిక్కిలి అనుకూలమైన సమయం. ఇదిగో ఇదే రక్షణ దినము. ప్రభుకు స్తోత్రం కలుగాక. అనుకూల సమయమందు నీ మొరను ఆలకించి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకుంటుని. ఇదిగో ఇదే ఇప్పుడే మిక్కిలి అనుకూల సమయం. ఇదిగో ఇదే రక్షణ దినం. దేవుని ఎదుటికొచ్చి మారు మనసు పొంది రక్షణ పొందడానికి ఇది చాలా మిక్కిలి అనుకూల సమయం. దేవుని ఎదుటికొచ్చి మనకున్నటువంటి బాధ వేదనలన్నిటినీ ప్రార్థన పూర్వకముగా డైరెక్ట్గా క్రీస్తు ద్వారా చెప్పుకునే అనుకూల సమయము కూడా
ఇదే. అంటే యేసుక్రీస్తు ప్రభులు వారు సశరీరుడుగా ఈ లోకములో పుట్టినప్పటి మనసు పొంది రక్షింపబడవలసిన మిక్కిలి అనుకూల సమయము ఇదేనని చెప్తున్నాడు గ్రంథకర్త. అంతేకాదు మనకున్నటువంటి కష్ట సమర వేదన బాధలు అన్నిటిలో ఇంత ముందుగా మానవుల మీద పరిస్థితుల మీద అనుకొని పొరపాటు పడ్డాం. ఇప్పుడు దేవునికి దగ్గరగా వచ్చి సమీపముగా వచ్చి దేవునికి మొర్ర పెట్టుకొని విన్నపాలు చేసుకునే మిక్కిలి అనుకూల సమయము కూడా ఇదే. హల్లెలూయా, ప్రభుకు స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, ఈ మాట యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనంలో కూడా రాయబడింది. దేవుని బిడ్డలారా, ఇదే మాట కీర్తనల గ్రంథం 69వ కీర్తన 12వ వచనంలో కూడా రాయబడింది. ఈ 3 మాటలు దేవుని బిడ్డలారా ఒకే అర్థాన్నిచ్చే మాటలు. యాక్చువల్గా యెషయా గ్రంథం 49:8లో ఉన్న ప్రవచనాన్ని అపోస్తలుడైన పౌలు ఇక్కడ చూపిస్తూ ఉన్నాడు. అలాగే కీర్తనల గ్రంథం బైబిల్ తెరిస్తే 69వ కీర్తనలో, అందరూ బైబిల్ తెరవండి, 69వ కీర్తనలోనికి రండి. దేవుని బిడ్డలారా, 13వ వచనంలో కూడా యెహోవా అనుకూల సమయమున నేను నిన్ను ప్రార్థించుచున్నాను, దేవా నీ కృపా బాహుల్యమును బట్టి నీ రక్షణ సత్యమును బట్టి నాకు ఉత్తరమేము. ఇది క్రీస్తును గూర్చిన ప్రవచనాత్మకమైన కీర్తన ఇదంతా కూడా. హల్లెలూయా. దేని బిడ్డర 21వ వచనములో నాకు దప్పే అయినప్పుడు చిరకను త్రాగనిచ్చిరి, వారు చేదును నా ఆహారముగా పెట్టిరి. ఈ మాటలన్నీ కూడా ప్రభువైన యేసుక్రీస్తును గురించిన ప్రవచనం. అంటే ఈ మాటలన్నీ కూడా చాలా ప్రాముఖ్యమైన మాటలు. ఈ 2 విషయాలు చాలా మనం అర్థం చేసుకోవాల్సిన మాటలు. ఏంటి ఆ మాటలు అంటే, అపోస్తలుడైన పౌలు కొరింథీలో ఉన్నటువంటి సంఘస్థులకి ఇది అనుకూల సమయము అని చెబుతున్నాడు. ఇది మిక్కిలి అనుకూల సమయము కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇది అమూల్యమైన సమయం. దేవుడు మనకు దొరికే కాలం ఇది. దేవుడు మన ప్రార్థనలు ఆలకించే కాలం ఇది. దేవుడు మన ప్రార్థనలు ఆలకించి ఫలమిచ్చే కాలం ఇది. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. యేసుక్రీస్తు ఈ లోకానికి రాకమునుపు ఒక వ్యక్తి తండ్రి అయిన దేవుని యొద్దకు డైరెక్ట్గా వెళ్ళే అవకాశమో లేదు. మనకు పాత నిబంధన గ్రంథం ఏం బోధిస్తుందంటే, ఆలయములోనికి 3 భాగాలు ఉంటాయి. అతి పరిశుద్ధ స్థలం, పరిశుద్ధ స్థలం, ప్రాంగణం ఉంటుంది. దేని బిడ్డరా, అతి పరిశుద్ధ స్థలములోనికి ప్రజలు రావడానికి ఆస్కారం అవకాశము లేదు. వారు దూరము నుండే అక్కడే నిలిచి వారి విన్నపాలు యాజకునికి చెబితే యాజకుడు వచ్చి దేవునికి చెబుతుండేవాడు. ఇప్పుడు అది తీసేశాడు. దేవుని బిడ్డల ప్రజలని పరిశుద్ధ స్థలము దగ్గరికి తీసుకొచ్చాడు. పరిశుద్ధ స్థలము దగ్గరికి తీసుకొచ్చి ఆయన కలుసుకునే భాగ్యం ఇచ్చాడు. ఆయనకు మొర్ర పెట్టుకునే భాగ్యం ఇచ్చాడు. ఆయన విన్నవించే భాగ్యం ఇచ్చాడు. అందుకే దేవుని బిడ్డలారా, మధ్యవర్తి లేడు. ప్రజలతో సూటిగా దేవునితో ప్రతి బాధలో ఉన్న వ్యక్తి, వ్యాధిలో ఉన్న వ్యక్తి, కష్టాల్లో ఉన్న వ్యక్తి, శ్రమల్లో ఉన్న వ్యక్తి, అక్కర్లో ఉన్న వ్యక్తి, వేదనలో ఉన్న వ్యక్తి ప్రభువు దగ్గరికి వచ్చి ప్రభువుని ప్రార్థన చేసుకుని ప్రభువుకి విన్నపాలు చెప్పుకునే వెలుసుబాటు యేసుక్రీస్తు ఈ లోకంలో పుట్టిన తర్వాత దేవుని బిడ్డల మనకు అనుకూలమైన సమయముగా మార్చబడింది. ఎప్పటి వరకు ఉంటుంది? యేసయ్య 2వ రాకడ వరకు కూడా మనము దేవుని ఆలయములో కృతజ్ఞతతో, భయముతో, భక్తితో దేవుని దగ్గరకు వచ్చి దేవునికి విన్నపాలు చేసుకునే వెలుసుబాటు క్రీస్తు ద్వారా మనకు కలిగింది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, యేసు నామములో ప్రార్థన చేసుకుంటే తండ్రి ఆలకిస్తున్నాడు. యేసు నామములో విన్నపాలు
తండ్రి దగ్గరికి చేరుతున్నాయి. దేవుని బిడ్డలారా, యేసు నామములో మనము ప్రార్థనలు చేసుకొని అద్భుతాలు చూడవచ్చు, ఆశ్చర్యకార్యాలు చూడవచ్చు. దేవుని బిడ్డలారా, అందుకే భక్తుడు అంటున్నాడు, బైబిల్ చెప్తుంది, వాక్యం చెప్తుంది, ప్రార్థన చేయడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రార్థనలు చేసి దీవెనలు పొందుకోవడానికి అనుకూలమైన సమయం. ఇది మిక్కిలి అనుకూల సమయం. దేవుని బిడ్డలారా, మనము కష్టాల్లోనే కుమిలిపోవాల్సిన అవసరం లేదు, శ్రమల్లోనే నలిగిపోవాల్సిన అవసరం లేదు, అరకొర దేవుని బిడ్డ స్థితిలో నలిగిపోవాల్సిన అవసరం లేదు. మనము దేవుని దగ్గరికి వచ్చి మోకరిల్లి మనకున్న శ్రమలు, మనకున్న కష్టాలు, మనకున్న బాధలన్నిటి కూడా దేవునికి ప్రార్థన పూర్వకంగా విన్నవించుకొని ఆశీర్వాదం పొందుకునే వెలుసులుబాటు క్రీస్తు ద్వారా మనకు కలిగింది. హల్లెలూయా. ముందు ఈ పరిస్థితి లేదు, డైరెక్ట్గా దేవుని దగ్గరికి వచ్చే వెలుసుబాటు లేదు. దేవుడు మనకు అటువంటి గొప్ప భాగ్యం ఇచ్చాడు. ఆయన బిడ్డలముగా, ఆయన పేరు పెట్టబడిన వారముగా, ఆయన నమ్ముకున్న వారముగా దేవుని మందిరములోనికి వచ్చి, పరిశుద్ధ స్థలము దగ్గరికి వచ్చి మోకరిల్లి మన శ్రమలు దేవునికి విన్నవించుకునే ఆ వెలుసులుబాటు ఇప్పుడు కలిగింది. అందుకే ప్రార్థనలకు అత్యంత విలువైన మిక్కిలి అనుకూల సమయము ఇదే. అందుకే మనం దేవుని మందిరములోనికి వచ్చినప్పుడు దేవుణ్ణి బాగా ఆరాధించాలి, దేవుణ్ణి బాగా పూజించాలి, దేవుణ్ణి కీర్తించాలి, పాడాలి, దేవుణ్ణి మహిమపరచాలి, దేవుణ్ణి ఘనపరచాలి, వాక్యము శ్రద్ధగా వినాలి, వాక్యము శ్రద్ధగా హృదయంలో భద్రపరచుకోవాలి, వాక్యానుసారమైన జీవితాలు జీవించడానికి తీర్మానం తీసుకోవాలి. అంతేకాదు చివరి ప్రార్థనలో ప్రభువుకి ప్రార్థనలు చేసేవారముగా ఉండాలి, కన్నీటి ప్రార్థనలు చేసేవారముగా ఉండాలి, మనకున్న అక్కర్లు ప్రభువుకు చెప్పుకునే వారముగా ఉండాలి. మోకాళ్ళ మీద పడి కన్నీటి ప్రార్థనలతో దేవుని బిడ్డ మన ప్రతి అక్కర దేవునితో చెప్పుకునే వెసులుబాటు దేవుడు ఇచ్చాడు కనుక ఆ సమయము వ్యర్థమైన వేస్ట్ చేసుకోకుండా, వ్యర్థం చేసుకోకుండా దేవునితో సూటిగా తేటగా మాట్లాడే పరిస్థితుల్లోనికి మనం రావాలి. హల్లెలూయా. చాలామంది చివరి ప్రార్థనలో చాలామంది ప్రార్థన పరిపూర్ణంగా హృదయం సమర్పించుకొని చేయరు. మీకు తెలుసా, మనం ఆరాధన చేస్తుంటే దేవుని మహిమ మన మధ్యకు వచ్చింది, ప్రభుకు స్తుతి కలుగుగాక. దాన్ని ఆస్వాదించగలిగితే, ఆ మహిమను, ఆ ప్రభావమును ఆస్వాదించగలిగితే, ఆ అనుభవించగలిగితే ఆయన ఇక్కడి నుంచి దాటి వెళ్ళడం, అద్భుతాలు చేస్తాడు. కొంతమందికి ఆ అనుభవం లేదు. దేని బిడ్డలారా, ఆయన కొద్దిసేపు ఉండి మరలా వెళ్ళిపోయేవాడుగా ఉంటున్నాడు. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. దేవుడు మన మధ్యకు వస్తాడు, మన మధ్యలో ఉంటాడు, మన స్తుతుల మీద ఆశీనుడు అవుతాడు, మన ప్రార్థనలు వింటాడు, మన ప్రార్థనలకు ఫలమిస్తాడు, మన ప్రార్థనలను ఫలభరితము చేసి దీవించి వెళ్తాడు ప్రభు. ఆయన చెప్పాడు, ఎక్కడ 2-3 ప్రార్థన ఏకీభవించి కూర్చుంటారో వారి మధ్యలో నేను ఉంటాను. నమ్ముతున్నామా? నమ్మినోళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రభుకు స్తోత్రం కలుగుగాక. దేవుని బిడ్డలారా, మన ప్రభువు నమ్మకమైన వాడు, నమ్మదగిన వాడు. భూలోకములు ఎక్కడ 2-3 ఏకీభవించి ప్రార్థన చేయడానికి కూర్చుంటారో, ఏకీభవిస్తారో వారి మధ్యలో ఉండే దేవుడు. మందిరములో ఇంతమందిగా ఉన్నాము, మనము ప్రార్థనలు చేస్తుంటే, మనము కన్నీటి ప్రార్థనలు చేస్తుంటే, మోకరిల్లి ప్రార్థనలు చేస్తుంటే మన మధ్యకు దేవుడు రాడా? మన ప్రార్థనలు వినడా? మనకు ఫలాలు ఇవ్వడా? ఇచ్చే సమయమని దేవుని వాక్యము ఘోషిస్తుంది. ఇది అనుకూల సమయము ప్రార్థనకి, ఇది మిక్కిలి అనుకూల సమయము ప్రార్థనకి. దేవుని బిడ్డలారా, ఇది దేవుడు సంచరించే కాలం, దేవుడు మనల్ని కనిపెట్టే కాలం, మన దగ్గరికి వచ్చే కాలం. అందుకే దేవుని బిడ్డలందరూ కూడా విన్నపాలు చేయడానికి మిక్కిలి మెలకుగా ఉండాలి. యెషయా గ్రంథం 55వ అధ్యాయం. దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక మాట ఇలాగా చెబుతుంది. 55వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఇలాగా రాయబడింది, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి, ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. చప్పలు కొట్టి ఆయన మహిమపడదాం. ఎంత మంచి వాక్యమో, ఎంత గొప్ప వాక్యమో దేవుని బిడ్డలారా. హల్లెలూయా. యెహోవా దేవుడు మనకు దొరికే కాలము,
ఆయన మనకు సమీపముగా ఉండే కాలము. వేడుకున్నటువన్నీ, అడిగినటువన్నీ పొందుకుని సాక్షులుగా నిలబడాల్సిన కాలం ఇది. హల్లెలూయా. మనం ఏడుస్తుంటే, మన కన్నీళ్ళు కారుస్తుంటే దేవుడు దూరముగా వెళ్ళిపోయేవాడు కాదు, దూరముగా నిన్ను విడిచిపెట్టేవాడు కాదు, శ్రమలలో నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన కనికరించి కటాక్షించి దయ చూపించే దేవుడు. అందుకే వాక్యం చెప్తుంది, యెహోవా మీకు దొరుకు కాలమునందు ఆయనను వెదకుడి. ఆయన సమీపములో ఉండగా ఆయనను వేడుకొనుడి. వేడుకోవాలి, బ్రతిమాలుకోవాలి. దేని బిడ్డలారా, విన్నవించుకోవాలి, విజ్ఞాపనము చేయాలి. వదిలిపెట్టకూడదు, విడిచిపెట్టకూడదు. యాకోబులాగా పెనుగులాడాలి, హన్నాలాగా కన్నీళ్లు గార్చాలి, గుడ్డివాడులాగా కేకలేయాలి దేవుని సన్నిధిలో. ఎందుకంటే నీ కేకలు, నీ విన్నపాలు, నీ విజ్ఞాపన, నీ ప్రార్థనలు దేవుడు ఆలకించే కాలం, ఆలకించి ఫలమిచ్చే కాలం, ఆలకించి దీవించే కాలం ఇది. ఇదే అనుకూలమైన, మిక్కిలి అనుకూలమైన సమయం. ఇటువంటి కాలంలో కొరతలతో ఉన్న నీవు, అనారోగ్యంతో ఉన్న నీవు, అక్కర్లు కలిగి ఉన్న నీవు, దేవుని బిడ్డలారా, ఒక ఫలము కొరకు ఎదురు చూస్తున్న నీవు, ఉద్యోగం కొరకు ఎదురు చూస్తున్న నీవు, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానంలో అనుకూల సమయంలో, దగ్గరగుండే సమయంలో, దేవుడు మనకు సమీపంగా ఉన్న కాలంలో, దేవుని బిడ్డలారా, మనము కన్నీళ్లతో, ప్రభువా నన్ను దాటిపోవద్దు, నన్ను విడిచిపెట్టద్దు నాయన, మిక్కిలి అనుకూల సమయంలో నువ్వు మా దగ్గర ఉన్నప్పుడు, మాతో ఉన్నప్పుడు మేము ప్రార్థనలు చేస్తున్నా, మా ప్రార్థనలు ఆలకించండి, మా ప్రార్థనలు సఫలము చేయండి, మిమ్మల్ని సాక్షులుగా నిలబెట్టండి ప్రభువా అని ప్రతి ఒక్కరము కూడా విన్నపాలు చేయాలి, ప్రార్థనలు చేయాలి. ఈ లోకములో దేవుని బిడ్డలారా, నీవు క్రీస్తు ద్వారా, దేవుని ద్వారా ఏమి పొందుకోవాలన్నా, ఆత్మీయ బలం పొందుకోవాలా, ఆత్మాభిషేకం పొందుకోవాలా, ఆరోగ్యము కొరక, ఉద్యోగము కొరక, గర్భఫలము కొరక, మారు మనసు కొరక, రక్షణ కొరక, అది ఏదైనా ఉన్నదంటే ప్రార్థన ద్వారానే మనము సాధించుకోవాలి, ప్రార్థన ద్వారానే పొందుకోవాలి, ప్రార్థన ద్వారానే పొందుకొని మనం ఆయనకు సాక్షులుగా నిలబడాలి. అందుకే దేవుని మందిరంలోనికి వచ్చేటప్పుడే దేవుని బిడ్డలారా, నేను ప్రభుని గొప్పగా ఆరాధన చేయాలి, ప్రభుని గొప్పగా పాట పాడాలి, ప్రభుని గొప్పగా సాక్ష్యం చెప్పాలి, ప్రభువుని గొప్పగా దేవుని మాటలు వినాలి, దేవుని సన్నిధానంలో కన్నీటి ప్రార్థనలు చేసుకోవాలి. నేను ప్రార్థనలు చేసుకోవాలి, ప్రార్థన కలిగి బ్రతకాలి, దేవుణ్ణి అడగాలి, దేవుణ్ణి అడుగు పొందుకొని సాక్షిగా బ్రతకాలనే తీర్మానం మనకు ఉండాలి. ప్రభుకు స్తోత్రం కలుగాక. నేను కోయిట్లో ఉండేవాడిను. మా అయ్యగారు ప్రార్థన ప్రారంభిస్తే, దేవుని బిడ్డలారా, బుధవారం ప్రార్థన జరిగేది. ఆయన ప్రార్థన స్టార్ట్ చేస్తాడు, మేమందరం ప్రార్థన చేసిన తర్వాత ముగింపు ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. మేము 9కి వెళ్ళి 8, 9 కల్లా వెళ్ళి ఒక 10-15 మంది ఉన్న మేము 1 గంటలో ముగించేస్తాం. 15 మంది 1 గంటలో ప్రార్థన చేస్తాం. ఆయన 9:30కో 10కో ప్రార్థన ప్రారంభిస్తాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, 10కో 11కో ప్రార్థన స్టార్ట్ చేస్తాడు. మేము అయిపోయిన తర్వాత ఆయన స్టార్ట్ చేస్తాడు. వచ్చిన వాళ్ళందరూ ఆయనతో ఏకీభవించలేక, దేవుని బిడ్డలారా, అందరూ ఏడబడుకునే వాళ్ళు నిద్రపోతుంటారు, లేదా సైలెంట్ అయిపోయి ఉంటారు. టైం ఏమో 1:30, 2 అయిపోయి ఉంటుంది. ఆయన ఇంకా ప్రార్థన ఆపడు. హల్లెలూయా. ఒక ఇద్దరు మిగులుతాం. ఎవరో తెలుసా? ఆయన, నేనే. ప్రభుకు స్తోత్రం కలుగాక. నేను వదిలిపెట్టేవాడిని కాదు. ఆయన ఎంత ప్రార్థన చేస్తున్నా నేను కూడా ఏకీవించే, ఎంతసేపు అన్నా చేయనిలే. హల్లెలూయా. ఎంతసేపు అన్నా చేయని నేను ఆయన్ని వెంబడిస్తుండేవాడిని. అవును ప్రభు అంటుండేవాడిని, స్తోత్రం ప్రభు అంటుండేవాడిని. ఎందుకంటే నేను ఇంటి దగ్గరే ఒక ప్రిపేర్ అయిపోయేవాడిని. ఈరోజు బుధవారం ప్రార్థన, అయ్యగారు మేమందరం ప్రార్థనలు చేయాలి, నేను గొప్పగా ప్రార్థన చేయాలి. అయ్యగారు 2 వరకు వదిలిపెట్టడు. 2 వరకైనా సరే నేను ప్రార్థనలో ఏకీభవించాలి. 2 తర్వాత ఏమన్నా కానీ
ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. నేను ఇంటికాడనే ప్రిపేర్ అయిపోయేవాడిని. మిగతా వాళ్ళు 10లో అయిపోతుంది, 10 గంటలకు పోతుంది, 11కి అయిపోతుంది, 12కి అయిపోతుంది అని చెప్పేసి వాళ్ళు వచ్చేవాళ్ళు. 12 అవుతుంది, 1 గంట అవుతుంది, 2 కూడా అవుతుంది. కనుక వాళ్ళు నీరసించిపోయేవాళ్ళు, సమస్యలిపోయేవాళ్ళు, పడుకునేవాళ్ళు, నిద్రపోయేవాళ్ళు. నేను నిద్రపోయేవాడిని కాదు. నేను ఎందుకంటే నా ఆత్మను నేను సిద్ధపరుచుకొని వచ్చాను, నాకు మెలకు ఉండేది. హల్లెలూయా. అలాగే దేవుని సన్నిధిలోకి కూడా, దేవుని ఆలయానికి కూడా మనం ప్రిపేర్ అయి రావాలి, సిద్ధపరచుకోవాలి. మన ప్రాణాత్మక దేహాలని సిద్ధం చేసుకోవాలి. దీనికి ఎంతసేపు ఒక 10 నిమిషాలు కూర్చొని వద్దాంపా అంటే 10 నిమిషాల దాకా సైలెంట్గా ఉంటుంది. 10 నిమిషాల తర్వాత అయిపోయిందా పా పా అంటుంది. హల్లెలూయా. మన శరీరం చాలా దొంగది. ఇది గాడిద, ఇది మంచిది కాదు. ఇదేం చేస్తుందంటే ఒక 10 నిమిషాలు ప్రార్థన చేసుకుని వస్తాను ఉండరా అని కూర్చున్నాం అనుకో, 10 నిమిషాలు అయిపోయిన తర్వాత ఇంతసేపా 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 అంటుంటుంది. ఇది శరీరం నిన్ను ప్రార్థన చేయనివ్వదు, మనసు పెట్టనివ్వదు. హల్లెలూయా. అందుకే ముందుగానే నేను 2 గంటలు ప్రార్థన చేసుకుంటాను, 2 గంటలు ప్రార్థనలో కూర్చోవాలి దేని బిడ్డరా అని చెప్పి మనం తీర్మానం తీసుకొని ఈ శరీరాన్ని ప్రిపేర్ చేసి కూర్చోండి. 2 గంటలు తప్పకుండా ప్రేయర్లో కూర్చుంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కనుక దేవుని బిడ్డలారా, ఇది అనుకూల సమయం, ఇది మిక్కిలి అనుకూల సమయం. ప్రార్థనలు చేసి ఫలాలు పొందుకోవలసిన సమయం ఇది. ప్రార్థనలు చేసి ఆశీర్వదింపబడాల్సిన సమయం ఇది. ప్రార్థనలు చేసి అడిగి పొందుకోవాల్సిన సమయం ఇది. అన్నా మీకు అందరికీ తెలుసు, ప్రార్థనలు చేసుకుని పొందుకొని సాక్షిగా బ్రతకగలిగింది. దేవుని బిడ్డలారా, ఇదిగో గుడ్డివాడు కొత్త నిబంధన గ్రంథంలో గుడ్డివాడు కేకలేసి మరి దేవుని పాదాలు పట్టుకొని అడిగి పొందుకున్నాడు, అద్భుతమైన ఆశీర్వాదం తీసుకున్నాడు. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒక అన్య స్త్రీ తన కుమార్తెకు బాగలేదు, దెయ్యం పట్టినప్పుడు స్త్రీ దేవుణ్ణి బ్రతిమాలుకొని వెంబడించి ఏడ్చి కన్నీళ్లు గార్చి దేవుడు నిలబడిన దాకా ప్రయత్నం చేసి ఆయన నిలబడి ఆశీర్వదించిన దాకా ఏడుస్తూనే ఉంది. ప్రార్థన మానలా. అద్భుతం జరిగింది, కుమార్తె బాగైపోయింది. హల్లెలూయా. రక్తస్రావం కలిగిన స్త్రీ దేవుని దగ్గరికి వచ్చి ఎట్లయినా సరే ఆయన ముట్టుకోవాలి, ఆయన ద్వారా నేను మేలు పొందాలి, ఆయన ద్వారా నేను స్వస్థత పొందుకోవాలని వచ్చి ప్రయత్నం చేసి అందరూ గుంపుగా ఉంటే వెళ్ళిపోలా, వెనకాల వచ్చి ఆయన వస్త్రాన్ని ముట్టుకొని అద్భుతమైన కార్యం జరిగి దీవెన పొందింది. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. మనం ప్రార్థన చేయాల్సిన సమయం, దేవుని స్తుతించాల్సిన సమయం, ఆరాధించాల్సిన సమయం. ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. అంతేకాదు దేవుని బిడ్డలారా, మన ప్రార్థనలు సఫలం చేయడమే కాదు, మనల్ని దేవుని కుమారుడుగా అంగీకరించే సమయము కూడా ఇదే. చాలా మంది లోకంలో బ్రతుకుతున్నాం, దేవునికి దూరంగా బ్రతుకుతున్నాం, పాపములో బ్రతుకుతున్నాం, శాపగ్రస్తులముగా బ్రతుకుతున్నాం. పాపిని పరిశుద్ధపరిచి ఆయన సొత్తుగా, ఆయన బిడ్డగా స్వీకరించే సమయము కూడా ఇదే రక్షణ దినం. హల్లెలూయా. ప్రభుకు స్తోత్రం కలుగాక. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు అంటే చాలా మందికి అర్థం కాల. యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు ఈ లోకానికి వచ్చాడో అర్థం కాల. యేసుక్రీస్తు ప్రభులు వారు ఎందుకు శిలువ వేయబడ్డాడో అర్థం కాల. ఎందుకు రక్తం కార్చాడో అర్థం కాల. ఎందుకు చనిపోయాడో అర్థం కాల. ఎందుకు తిరిగి లేచాడో అర్థం కాల. ఎందుకు ఆరోహణమైపోయాడో అర్థం కాల. ఎందుకు మళ్ళా వస్తున్నాడో అర్థం కాల. హల్లెలూయా. ఇంకా బాప్తిసం లేకుండా, మారు మనసు లేకుండా, రక్షణ లేకుండా బ్రతుకుతున్నారు. మన ఇళ్లలో చాలా మంది ఇంకా మారు మనసు పొందలా, రక్షణ పొందలా, నీ చేతిలోనికి రాలా. వాళ్ళు ఇంకా లోకంలోనే బ్రతుకుతున్నారు, వాళ్ళ ఇష్టాన్ని ప్రకారం బ్రతుకుతున్నారు, లోక స్నేహాలతో మునిగి తేలిపోతున్నారు, రక్షణ లేని వారిగా ఉంటున్నారు, రక్షణ పొందిన వారిగా ఉంటున్నారు. దేవుని బిడ్డలారా, ఎప్పుడు చనిపోతామో తెలియదు, ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. రక్షణ లేకుండా చనిపోయే పరిస్థితి ఎవరికి రాకూడదు. అందుకే మనకిచ్చిన బిడ్డలు రక్షణ పొందాలని మనం ప్రార్థన చేయాలి. మన ఆత్మీయులు, మన స్నేహితులు, మన బంధువులు చాలామంది ఇంకా రక్షణలోనికి రాలా. దేవుని ఎదుటకు వచ్చి రక్షణ పొందుటకు వారి కొరకు ప్రార్థన చేయాలి. ఇదే రక్షణ పొందవలసిన సమయము కూడా ఇదే.
దేవుని బిడ్డలారా, దైవ దీవెనలు పొందవలసిన సమయము కూడా ఇదే రక్షణ దినం, ఇదే అనుకూల సమయం, ఇదే దేవుడు అనుకూలంగా ఉండే సమయం, సమీపంగా ఉండే సమయం, దొరికే సమయం, నీ ప్రార్థనలు ఆలకించే సమయం ఇదేనంటాడు వాక్యమైన దేవుడు. హల్లెలూయా. అందుకే ఎంతోమంది లేరు దేవుని బిడ్డలారా, మన ఇళ్లలో రక్షణ పొందిన వారు, ఇంకా రక్షణలోనికి రాని వారు, బాప్తీసం తీసుకొని వారు, ఆదివారం వస్తే మందిరానికి వెళ్ళని వారు. దేవుని బిడ్డలు ఇంకా ఎంతమంది ఉన్నారు? మన బంధువుల్లో ఎంతమంది ఉన్నారు? మన కుటుంబంలో ఎంతమంది ఉన్నారు? వారి కొరకు రక్షణ పొందిన మనము కన్నీరు కార్చవద్దా? వారి కొరకు మనము ఏడవవద్దా? వారి కొరకు మనము దేవుని సన్నిధిలో పాదాలు పట్టుకోవద్దా? యేసయ్యా ఈ లోకంలో ఉన్నప్పుడు యెరూషలేము కొండ మీదకి వెళ్ళి యెరూషలేము తట్టు చూసి ఏడుస్తున్నాడంట, కన్నీళ్లు గారుస్తున్నాడంట. యెరూషలేమా, యెరూషలేమా, అనుకూల సమయమున, ఇదిగో దేవుని దినమున ప్రభు నిన్ను దర్శిస్తున్న ఈ సమయాన్ని నువ్వు గుర్తుపట్టలేకపోతున్నావు. ఇదిగో శత్రువు రాబోతున్నాడు, నిన్ను నేల పడగొట్టబోతున్నాడు. ఇదిగో చేతులు చాపుతున్నాను, నువ్వు గుర్తించలేకపోతున్నావు, రానొల్లకుండా ఉన్నావు, శత్రువులు చేతులు పడిపోతావని యెరూషలేము గురించి కన్నీళ్లు గారుస్తున్నాడంట. యెరూషలేము గురించి ఏడుస్తున్నాడంట. యెరూషలేము గురించి బాధపడుతున్నాడంట. యెరూషలేము ప్రజలు రక్షణ పొందకుండా కఠినులై దేవుని దగ్గరికి రాకుండా, పిలుపుని అర్థం చేసుకోకుండా, ఆయన ఎవరో అని గుర్తించలేక, దేవుని బిడ్డ రక్షణ పొందలేక ఆయన తృణీకరించిన వారుగా, ఎగతాళి చేసిన వారుగా, గేలు చేసేవారుగా ఉంటున్నారు. కానీ యేసయ్య అయితే ఆ కొండ మీదకి వెళ్ళి యెరూషలేము తట్టు చేతులు చాపి కన్నీళ్లు గారుస్తున్నాడు, వేదన పొందుతున్నాడు. ఈరోజు మనము కూడా మన బిడ్డల కొరకు కన్నీళ్లు కార్చాలి. కన్నీటి ప్రార్థన చెడిపోతున్న నీ కుమారుని బాగు చేస్తుంది. కన్నీటి ప్రార్థన రక్షణ పొందని నీ బిడ్డకు రక్షణ తీసుకొస్తుంది. కన్నీటి ప్రార్థన దేవుని బిడ్డలారా, రోగాల పాలైపోయిన నీ బిడ్డకు ఆరోగ్యం తీసుకొస్తుంది. కన్నీటి ప్రార్థన మనసు చెడిపోయిన నీ కుమారునికి మనసును మార్చగలిగిన శక్తి ప్రార్థనకున్నది. రోగాల పాలైపోయిన నీ కుమారునికి, కుమార్తెకు స్వస్థతనిచ్చే శక్తి ప్రార్థనకున్నది. అందుకే దేవుని సన్నిధానములో యెరూషలేము కొరకు యేసయ్య ఏడ్చినట్లు మన బిడ్డల కొరకు, మన బంధువుల కొరకు మనము ఏడవవలసిన సమయం ఇదే. కన్నీరు కాల్చవలసిన సమయం ఇదే. రక్షణ కొరకు దేవుని తట్టు చేతులు చాపాల్సిన సమయం ఇదే. మారు మనసు పొందవలసిన సమయం ఇదే. రక్షణ పొందాల్సిన సమయం ఇదే. ఇదే అనుకూల సమయం, ఇదే మిక్కిలి అనుకూల సమయం. చాలామంది రక్షణ విలువ తెలియని వారికి దేవుని సన్నిధానంలో ప్రార్థన చేయలేరు. ఇంకా తెలీదా? రక్షణ విలువ తెలియట్లేదా? రక్షణ గురించి ఎరుగుదువా? ఒకసారి దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూద్దాం. అందరము కూడా రక్షణ కొరకు, మన బిడ్డల రక్షణ కొరకు, మన బిడ్డల స్వస్థత కొరకు, మన బిడ్డల విడుదల కొరకు, మన అక్కర్లు తీర్చడం కొరకు ఇదే అనుకూల సమయమని, దేవుడు సమీపంగా ఉన్నాడని దేవుని పాద సన్నిధిలో ఒక్క నిమిషం మోకరిల్లి మనం ప్రార్థన చేద్దాం. దేవుని బిడ్డలారా, అందరూ మోకరిల్దాం. ముందు పక్క వస్తే ఖాళీ ఉంది, ఖాళీ సమయంలో మోకరిల్దాం. దేవుని బిడ్డలారా, అందరము కూడా ప్రార్థన, మోకరిల్లి ప్రార్థనలోకి వెళ్దాం. మోకరిల్లి ప్రార్థనలోకి వెళ్దాం. దేవుని బిడ్డలారా, అందరము కూడా మోకరిల్లి ప్రార్థనలోకి వెళ్దాం. ఈ థ్యాంక్ యూ లార్డ్ జీసస్, నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము నాయన. అందరము కూడా ప్రార్థనలోకి వెళ్దాం. వాక్యం ఎంత చక్కగా, ఇదే అనుకూల సమయం, ఇది మిక్కిలి అనుకూల సమయం, ప్రార్థన చేయాల్సిన సమయం, రక్షణ పొందాల్సిన సమయం. అదే వాక్యము 3 చోట్ల మనం చూడగలుగుతున్నాం. బైబిల్లో ఒకే పదం, ఒకే మాట, ఒకే అర్థం ఇచ్చే మాటలు 3 చోట్ల ఉన్నాయంటే ఆ మాటకు చాలా విలువ ఉంది. ఆ మాటలు చాలా ప్రాముఖ్యమైనవి. ఆ మాటలు చాలా అమూల్యమైనవి. ఒకే మీనింగ్ వచ్చే మాటలు
3 సార్లు ఈ గ్రంథంలో రాయబడ్డ ఏంటో మాటలో తెలుసా? ఇది అనుకూల సమయం, ఇది మిక్కిలి అనుకూల సమయం. నువ్వు మోకరిల్లి ప్రార్థనలు చేస్తే నీ ప్రార్థనలు ఆలకించి ఫలమివ్వడానికి దేవుడు నీకు ఇచ్చిన గొప్ప భాగ్యమైన సమయం ఇది. పాత నిబంధన గ్రంథములో ఈ పరిస్థితి లేదు. పరిశుద్ధ స్థలములోనికి ప్రజలు రావడానికి అవకాశం లేదు. ప్రాంగణములో నిలబడి విన్నపాలు యాజకునికి చెప్పి యాజకుడికి దేవునికి చెప్తుండేవాడు. ఈ దినమైతే, ఈ సమయమైతే నిన్ను పరిశుద్ధ స్థలములోనికి తీసుకొచ్చాడు ప్రభు. ఇదిగో ఆయన అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాడు. చేతులు జోడించి అడుగు నీ విన్నపం. అన్న అడిగినట్లుగా అడుగు. త్రోవ పక్కనున్న గుడ్డివాడు అడిగినట్లు అడుగు. నీకేం అక్కరో అడుగు. పిల్లలు మాట్లాడకూడదు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకోండి. కళ్ళు మూసుకోండి. కొంచెం గట్టిగా స్వరం ఎత్తి చేద్దాం. ఇది ప్రార్థన విన్నపాలు ప్రభువుకు చెప్పాల్సిన సమయం. మనము మారు మనసు పొంది రక్షింపబడాల్సిన సమయం. ఇంకా మన గృహాల్లో ఎవరైనా రక్షణ లేకుంటే, బంధువుల్లో రక్షణ లేకుంటే, మన ఆత్మీయులు స్నేహితులు ఎవరైనా రక్షణ లేకుంటే వారి కొరకు దేవునికి విన్నపాలు చేయాల్సిన సమయం. యేసయ్య ఈ లోకంలో ఉన్నప్పుడు యెరూషలేమా, యెరూషలేమా, ప్రవక్తలను చంపుచు నీ యొద్దకు పంపబడిన వారిని రాళ్ళతో కొట్టుచూ ఉండుదానా? కోడి తన పిల్లలను రెక్కల క్రిందికి ఎలాగో చేర్చుకొనునో అలాగే నేనును నీ పిల్లలను ఎన్నో మార్లు చేర్చుకొనవలనని ఇంటిని గాని మీరు వల్లకపోతురి. యెరూషలేము రక్షణలోనికి రాకపోవడం ద్వారా, ఆయన అర్థం చేసుకోకపోవటం ద్వారా, ఆయన్ను స్వీకరించుటలేదు, దేవుని కాలాన్ని గుర్తుపెట్టుకోలేదు. దేవుడిచ్చిన సమయాన్ని దేవుని బిడ్డలారా సద్వినియోగం చేసుకోకుండా ఆయన్ని హేళన చేశారు, ఎగతాళి చేశారు, గేలి చేశారు, కొట్టారు, సిలువకు అప్పచెప్పారు. ఆయన రక్షకుడని, రక్షించేవాడని అర్థం చేసుకోలేకపోయారు. బిడ్డలారా, మీ తండ్రుల గురించి ప్రార్థన చేయండి. బిడ్డలారా, మీ అన్నదమ్ముల గురించి ప్రార్థన చేయండి. అయ్యా, నీ గ్రామం కొరకు ప్రార్థన చేయి. అయ్యా, నీకున్న అక్కర గురించి ప్రార్థన చేయి. అయ్యా, నీకున్న సమస్య గురించి ప్రార్థన చేయి. ఇది అనుకూల సమయం, దేవుడు దగ్గరగా ఉండే సమయం, నీకు దగ్గరగా ఉండే సమయం, నీ ప్రార్థనలు ఆలకించే సమయం, నీ విన్నపాలు వినే సమయం. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, నీవును ఈ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొని నీ ఎడల నీకెంతో మేలు, కానీ ఇప్పుడు అవి నీ కన్నులకు మరుగు చేయబడి ఉన్నవి. ప్రభువు నిన్ను దర్శించిన కాలం నీవు ఎరగకుంటివి. ప్రభువు దర్శించే కాలం, ప్రభువు నిన్ను లక్ష్య పెట్టే కాలం, ప్రభువు నిన్ను అంగీకరించే కాలం, ప్రభువు నీ ప్రార్థనలను సఫలపరిచే కాలం, ప్రభువు నీ బిడ్డలను రక్షించే కాలం ఇదే. ప్రభు నీ అక్కర్లను తీర్చే కాలం ఇదే. ఉపవాసం చేయవలసిన కాలం, సువార్త ప్రకటించవలసిన కాలం, ప్రభు పనిలో ఉండవలసిన కాలం. ప్రార్థనలు చేద్దాం దేవుని బిడ్డలారా. ఇదే మిక్కిలి అనుకూల సమయం. ఇదే మిక్కిలి అనుకూల సమయం.
నీ ప్రార్థనలు ఆలకింపబడుతున్నాయి, నీ ప్రార్థనలు అంగీకరింపబడుతున్నాయి. తీర్మానం తీసుకో, మృక్కుబడి చేసుకో. ప్రభువా, నా ఇంటి వారు రక్షణ పొందాలి, నీకు సాక్ష్యం చెప్తానయ్యా. అయ్యా, ఇదిగో నాకు ప్రలాని అక్కర ఉన్నదయ్యా, నీ సేవ చేస్తానయ్యా, నీ కొరకు బ్రతుకుతానయ్యా, సాక్ష్యం చెప్తానయ్యా. నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుదాం, నన్ను జ్ఞాపకం చేసుకొని అడుగుదాం. ప్రతి ఒక్కరు కూడా, మన గ్రామంలో ఎంతమంది లేరు రక్షణ పొందవలసిన వారు, మన కుటుంబంలో ఎంతమంది లేరు రక్షణ పొందవలసిన వారు, మన బిడ్డలు ఎంతమంది లేరు రక్షణ పొందవలసిన వారు. ఇది రక్షణకు అతి మిక్కిలి అనుకూల సమయం. రక్షింపబడిన మనం రక్షణ లేని వారి కొరకు ప్రార్థన చేయాల్సిన సమయం. అక్కర్లు కలిగిన నీవు అక్కర్ల కొరకు దేవుని తట్టు చేతులు చాపాల్సిన సమయం. నీ ప్రార్థనలు అంగీకరింపబడుతున్నాయి, నీ ప్రార్థనలు సఫలం చేయబడుతున్నాయి, నీ ప్రార్థనలు దేవుడు ఆలకిస్తున్నాడు. బిడ్డ, నమ్ము, నువ్వు చేస్తున్న ప్రార్థన, నువ్వు తీసుకున్న తీర్మానమును దేవుడు వింటున్నాడు, నిన్ను దీవిస్తున్నాడు. హల్లెలూయా. We thank you, wonderful holy God. ప్రార్థన చేద్దాం, ప్రార్థన చేసుకుంటూ ఉందాం. యేసయ్యా, నాయనా సహాయం చేయి. ఇది మిక్కిలి అనుకూల సమయము ప్రభువా, మా మొరలు ఆలకించే సమయము. మా మధ్యలో మీరున్నందుకు స్తోత్రం తండ్రి. బిడ్డలు చేస్తున్న విన్నపాలు మీరు వింటున్నందుకు స్తోత్రం నాయన. తీసుకుంటున్న తీర్మానాలు అంగీకరిస్తున్నందుకు స్తోత్రం నాయన. నీతో నిత్య నిబంధన చేసుకుంటున్న వారిని దీవిస్తున్నందుకు స్తోత్రం నాయన. నీతో మృక్కుబడులు చేసుకుంటున్న వారిని దీవిస్తున్నందుకు స్తోత్రం నాయన. బిడ్డల కొరకు, బిడ్డల రక్షణ కొరకు చేస్తున్న ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మా ఇంట్లో మా బిడ్డలు కావచ్చు, మా అన్నదమ్ములు కావచ్చు, మా గ్రామస్తులు కావచ్చు, రక్షింపబడాలని నీ పాదాలు పట్టుకొని వేడుకుంటున్నాం. అయ్యో, హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును దర్శించినట్లుగా, పౌలుగా మార్చినట్లుగా మా ఇళ్లలో, మా గ్రామంలో ఉన్నటువంటి నాయన రక్షణ పొందనందరినీ మీరు దర్శిస్తున్నందుకు నేను స్తుతిస్తున్నాను. వారు ఆశ్చర్యకరముగా రక్షణ పొందుటకు కృప చూపుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. మీరు దర్శిస్తున్నందుకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను అయ్యా. అలాగే మాకున్న అక్కర్లు నీ సముఖంలో చెబుతున్నాం, విన్నవించుకుంటున్నాం, ప్రార్థన పూర్వకంగా చెప్పుకుంటున్నాం. ప్రతి ప్రార్థన మీరు ఆలకిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి ప్రార్థన మీరు అంగీకరిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి మొక్కుబడిని మీరు అంగీకరిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ప్రతి శ్రేష్టమైన తీర్మానమును మీరు అంగీకరిస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా తండ్రి, ఎక్కడ 2-3 కూడి ఏకీభవించి ప్రార్థన చేస్తారో వారి మధ్యలో ఉంటానని చెప్పిన నీ వాక్యము సత్యము నాయన. అడుగుడి మీకు ఇవ్వబడును, తట్టుడి తెరబడును, వెతుకుడి దొరకబడని చెప్పిన నీ వాగ్దానమును బట్టి స్తుతిస్తున్నాను. అడుగు వాటన్నిటికంటే, ఊహించు వాటన్నిటికంటే అత్యధికముగా చేయగలిగిన దేవుడు అని నేను స్తుతిస్తున్నాను. నువ్వు ప్రార్థనలు ఆలకిస్తున్నావు, నువ్వు రక్షణ కార్యాలు జరిగిస్తున్నావు. విడుదల స్వామి, విడుదల. నీ బిడ్డల్లో ఉన్నటువంటి రోగాల నుండి ప్రజలకు యేసు నామములో విడుదల కలుగునుగాక. విడిపించు నాయన. ఎవ్వరు కూడా తండ్రి అనారోగ్యాలతో శోధింపబడకూడదు ప్రభువా. అయ్యా, సాతాను కలుగు చేసిన ప్రతి వ్యాధి యేసు నామములో తొలగిపోవునుగాక. ఇది తొలగించండి స్వామి. ఉన్న ప్రతి వ్యాధి మీరు పొందిన గాయాల్లో ఉన్న స్వస్థత ప్రభావం చేత స్వస్థత కలుగుగాక. కలుగు చేయమని ప్రార్థన చేస్తున్నాను నాయన.
బిడ్డల కొరకు తండ్రి ఎంతమంది కన్నీరు కారుస్తున్నారో, ఎంతమంది నిన్ను అడుగుతున్నారో, హన్నాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, ఎలిజబెత్తును జ్ఞాపకం చేసుకున్నట్లుగా, నాయనా లేయాను జ్ఞాపకం చేసుకున్నట్లుగా, రాహేలు జ్ఞాపకం చేసుకున్నట్లుగా, నీ బిడ్డలు చేస్తున్న విన్నపాన్ని మీరు జ్ఞాపకం చేసుకొని గర్భద్వారాలు తెరిచి గర్భఫలముతో నింపుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. వందనం చెల్లిస్తున్నాను. గర్భద్వారములు యేసు నామములో నీ సమయంలో తెరవడును గాక. మీరు తెరుస్తున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను ప్రభువా. గర్భఫలముతో నింపుతున్నందుకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నడవలేక అనారోగ్యముతో మంచం పట్టిన బిడ్డలు, నాయనా పరిశుద్ధాత్మ దేవుడా, క్యాన్సర్, టీబీలు తండ్రి, మరణ భయముతో శోధింపబడుతున్న వారికి యేసు నామములో విడుదల కలుగుగాక. విడిపించమని ప్రార్థన చేస్తున్నాను నాయన. కుటుంబాల్లో అశాంతి, అసమాధానముతో నలిగిపోతున్న కుటుంబాలు ఉన్నాయి తండ్రి. ప్రభువా, అసమాధానం నలిగిపోతున్న కుటుంబాలకి సమాధానము కలుగుగాక. సమాధానముతో నింపు నాయన. అసమాధానం ఇంట్లో నుండి యేసు నామములో తొలగిపోవునుగాక. సమాధానముతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. మీరు ఆశీర్వదించండి, మీరు దీవించండి నాయన, మీరు దీవించండి తండ్రి. అన్నిటికంటే ముఖ్యముగా మా కుటుంబాలలో అందరూ రక్షణ పొందాలి తండ్రి, మారు మనసు పొందాలి తండ్రి, నీకు దాసులు అవ్వాలి తండ్రి నాయన, బాప్తిసంలోనికి రావాలి తండ్రి, నీ పనివారిగా ఉండాలి తండ్రి, నీ రెక్కల నీడలో ఉండాలి తండ్రి. అపాయకరమైన కాలములో ఉన్నాము నాయన, దుర్దినములలో ఉన్నాము తండ్రి. నీ రాకడ సమీపిస్తుంది తండ్రి. మా తండ్రులు రక్షణ పొందలేదు, మా అన్నలు రక్షణ పొందలేదు అయ్యా, మా చిన్నాన్న పెద్దనాన్న వారు రక్షణ పొందలేదు. అనేక మంది ప్రజలు మా ఇంటి చుట్టూనే ఉన్నారు, మా ఇంట్లోనే ఉన్నారు, మాతోనే ఉన్నారు. వారందరిని రక్షించగలిగిన దేవుడవు నీవే, వారందరిని వెలిగించగలిగిన దేవుడవు. హింసకుడు, దూషకుడు, హానికరుడైన సౌలును నువ్వు పౌలుగా మార్చావు తండ్రి. మా ఇంట్లో ఉన్నటువంటి సౌలు లాంటి వారందరూ కూడా నాయన, మా ప్రాంతంలో ఉన్న సౌలు లాంటి అందరూ కూడా, ఈ కడప పట్టణంలో ఉన్న సౌలులందరూ కూడా పౌలులుగా మార్చగలుగుగాక. రక్షణ దర్శనాలు వారికి కలుగుగాక. నా తండ్రి, నా దేవుడా, మీరు అద్భుతాలు చేయండి నాయన, మీరు ఆశ్చర్య కార్యాలు చేయండి తండ్రి, మీరు ఘనకార్యములు చేయమని ప్రార్థన చేస్తున్నాను. ఉపకారములతో నింపి దీవించమని తండ్రి, అద్భుతాలు చేస్తురమ్మని ఆయన, మా మనవులు మీరు ఆలకిస్తున్నారు, మా ప్రార్థనలు మీరు అంగీకరిస్తున్నారు. గొప్ప కార్యాలు మా మధ్యలో చేస్తున్నందుకు నాయన మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం, వందనం చెల్లిస్తున్నాం, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము తండ్రి. అంతేకాదు నాయన, మా బిడ్డలు తండ్రి ఇంటర్ ఎగ్జామ్ రాస్తున్నారు, 10th ఎగ్జామ్ రాస్తున్నారు ప్రభు. ఆ బిడ్డలందరినీ కాపాడుతురండి, భద్రపరుస్తురండి, తోడుగా ఉంటురండి. అందరూ మంచి మార్కులతో పాస్ అవడానికి కృప పంచండి, దయ పంచండి తండ్రి. ఎవరైనా ఫెయిల్ అయితే తండ్రి, వారి మనసు, తలంపు, ఊహలు, ఆలోచనలు మీ స్వాధీనం తీసుకొని కాపాడుతురండి. మరి ఒక అవకాశం వారికి ఇచ్చి దీవించండి, ఆశీర్వదించండి తండ్రి. అంతేకాదు నాయన, పరిశుద్ధాత్మ దేవుడా, నీ పాదాలకు వందనం చెల్లిస్తున్నాను, స్తోత్రం చెల్లిస్తున్నాను తండ్రి. సహాయం చేయను ఆయన, ఈ పరిచర్యని ఇంకా దీవించి ఆశీర్వదించండి తండ్రి. కొత్త కొత్త ఆత్మలు మీరు తీసుకురండి ప్రభు. తూర్పునున్న ప్రజలు మీ ఆత్మచేత కదిలింపబడుదురుగాక, పడమటనున్న ప్రజలు నీ ఆత్మచేత కదిలింపబడుదురుగాక, ఉత్తరం దక్షిణం స్థానికంగా ఉన్న బిడ్డలు నీ ఆత్మచేత కదిలింపబడుదురుగాక. నీ నామం ఎరగని ప్రజలను దర్శించయ్యా నాయన, నలిగిపోతున్న ప్రజలను దర్శించయ్యా, రక్షణ లేని ప్రజలు దర్శించయ్యా, రోగాలతో ఉన్న వారిని దర్శించయ్యా అయ్యా, దయ్యాల చేత శోధింపబడుతున్న వారిని దర్శించిన నాయన ఇవ్వండి తండ్రి. ప్రజలను ఇవ్వండి ప్రభువా, ఆత్మలను ఇవ్వండి ప్రభువా. తండోపు తండులుగా ప్రవాహము వలె ప్రజలు మీ మందిరములోనికి వచ్చుదురుగాక, మీ ఆలయములోనికి వచ్చుదురుగాక. అన్ని జనులను కదిలిస్తానని చెప్పిన వాగ్దానం నెరవేర్చున ఆయన. అన్ని జనులందరూ కదిలింపబడుదురుగాక. మీరు కదిలించి మీ మందిరంలోని తీసుకొచ్చి ఘనమైన మహిమగల పరిచర్య జరిగించి
నీ ఘనమైన నామాన్ని కనపరచమని సమస్తమును నీ కృపకు దయకు సమర్పిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చొని ఒక్కసారి 2 చేతులు పైకెత్తి మన ప్రార్థనలన్నీ ఆలకించిన దేవునికి స్తోత్రం చెప్పుదాం. అందరూ చెప్పాలి, విశ్వాసంతో చెప్పాలి. గట్టిగా చెప్పండి, చెప్పండి, గట్టిగా చెప్పండి. మన ప్రార్థనలు ఆలకించిన దేవునికి స్తోత్రం చెప్పుదాం.